హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ అందరి కోసం అయితే మంచి మంచి బ్యూటిఫుల్ టిప్స్ అయితే నేను ఈరోజు తీసుకొచ్చాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ నేనైతే ఒక ట్యాబ్లెట్ తీసుకున్నాను అనమాట. మన ఇంట్లో దాదాపు ఏవైనా ఎక్స్పైర్ అయిన ట్యాబ్లెట్స్ కానీ లేదంటే ఎక్స్ట్రాగా ఎన్ని చాలా రోజుల నుంచి నిల్వ ఉన్న ట్యాబ్లెట్స్ కానీ ఉంటాయి. వాటిని అయితే మనం వేసుకోం కదా. సో వాటిదైతే బెస్ట్ అంటే బెస్ట్ కిచెన్ టిప్ అనమాట. ఒక్కసారి ట్రై చేసి చూడండి, బెస్ట్ రిజల్ట్స్ మీరే చూస్తారు. ఇలాగ పౌడర్ని మెత్తగా పొడి చేసుకున్న తర్వాత దాంట్లోకి కొంచెం చిటికెడు పసుపు వేసేసుకొని వాటర్ వేసుకొని ఒక స్ప్రే బాటిల్లోకి తీసుకోవాలి. టాబ్లెట్ అనేది మంచిగా కరిగిన తర్వాత మీరు ఈ వాటర్ని యూజ్ చేసుకుంటే చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఈ సీజన్లో అయితే చిన్న చిన్న పురుగులు ఈగలు లాంటివి వస్తూ ఉంటాయి కదా, అవి అయితే మొహం మీద ముక్కు దగ్గర వాళ్తూ ఉంటాయి. కిచెన్లో కూడా ఎక్కడ పట్టినా ఇలాంటి చిన్న చిన్న పురుగులు కనిపిస్తూ ఉంటాయి. ఈగల బెడద ఎక్కువగా ఉంటుంది. సో ఇట్లా ఉన్న ప్రాబ్లం ఫేస్ చేసే వాళ్ళైతే రోజు నైట్ పడుకునే టైంలో ఇలాగా స్టవ్ కిచెన్ కౌంటర్ టాప్ అయినా ఇలాగ మొత్తం స్ప్రే చేసేసుకొని నీట్గా తుడిచేసుకోండి. ఒకవేళ మీకు ఇంకేదైనా ఉంది అంటే కొంచెం షాంపూ వేసుకొని కూడా మీరు దీంట్లో కలుపుకొని తుడుచుకున్నారంటే క్లీనింగ్ అవుతుంది. ఈ మెడిసిన్ స్మెల్కి ఏంటంటే టాబ్లెట్ స్మెల్కి మీకు బొద్దింకలు కూడా అసలు పైన కౌంటర్ టాప్ మీదకి రావన్నమాట. చాలా ఘాటు స్మెల్ ఉంటుంది. కాబట్టి ఇలా మీరు ఒక బాటిల్లో పెట్టుకున్నారంటే చాలా రోజులు యూజ్ చేసేసుకోవచ్చు. ఇది అస్సలు పాడవదు, మీకు చాలా రోజులు వస్తుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా నెక్స్ట్ మనము పసుపు స్టోర్ చేసుకున్నప్పుడు అంటే కొంచెంగా పసుపు తెచ్చుకునే వాళ్ళకైతే తొందరగా అయిపోతుంది. కానీ ఇలా ఎక్కువ క్వాంటిటీలో పెట్టుకునే వాళ్ళకైతే ఎక్కువ రోజులు స్టోర్ చేసుకుంటూ ఉంటారు కదా, అలాంటప్పుడు చివరి వరకు అది పురుగు రాకుండా ఎటువంటి బ్యాడ్ స్మెల్ లేకుండా చిన్న చిన్న పురుగులు లేకుండా ఉండాలంటే ఇలాగా రాక్ సాల్ట్ ఉంటుంది కదా, దాన్ని కొంచెం పేపర్లో కానీ టిష్యూలో కానీ వేసేసుకొని ఇలా పసుపులో పెట్టేసుకున్నారనంటే ఎన్ని రోజులున్నా కూడా పసుపు అనేది ఫ్రెష్గా ఉంటుంది, పురుగు పట్టే ఛాన్సెస్ లేకుండా ఉంటాయి అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ సీజన్లో అయితే పిల్లలవి రెగ్యులర్గా సాక్స్లు వేసుకుంటూ ఉంటారు, షూ వేసుకుంటారు కాబట్టి సో ఇట్లా ఇవేంటంటే మందంగా ఉంటాయి కాబట్టి తొందరగా ఆరవు. ఒకవేళ అటు ఇటుగా ఆరినా కూడా కొంచెం స్మెల్ వస్తూ ఉంటాయి. అవి షూ వేసుకునే టైంలో ఇంకా గలీ స్మెల్ వస్తూ ఉంటుంది. అలా రాకుండా ఉండాలంటే మీకు ఏవైనా కొంచెం అవి ఆరలేదు అనిపించినప్పుడు జస్ట్ కొంచెం లైట్గా ఇలాగ పౌడర్ స్ప్రెడ్ చేసేసి పిల్లలకి ఇచ్చేసేయండి. ఇంకా ఈవినింగ్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటాయి, ఎటువంటి బ్యాడ్ స్మెల్ లేకుండా. ఇంకా వీటి ఫోల్డింగ్ అయితే చాలా మంది అక్కడొకటి ఇక్కడొకటి పడేసుకుంటూ ఉంటారు, పోతూ ఉంటాయి, మళ్ళీ కొనాల్సి వస్తూ ఉంటుంది. అలా అవ్వకుండా ఈ ఫోల్డింగ్తో పెట్టుకున్నారంటే రెండు కూడా ఒకటే దగ్గర ఉంటాయి ఈజీగా. ఇంకోటి స్పేస్ సేవింగ్ కూడా అవుతాయి అనమాట. ఇలా ఫోల్డ్ చేసుకుని లైన్గా పెట్టేసుకున్నారంటే చాలా కొంచెం స్పేస్లో ఉండిపోతాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా స్టీల్ డబ్బాలు ఉంటాయి కదా, ఇవి ఒక్కోసారి టైట్ అయిపోతూ ఉంటాయి, మూత తీయడానికి అంత ఈజీగా రావు, గట్టిగా లాగాల్సి వస్తూ ఉంటుంది. డబ్బాలు రస్ట్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఇలా ఎక్కువగా మూత రాకుండా ఉన్న టైంలో. అలాంటప్పుడు ఏంటంటే మీరు ఆ డబ్బాలకి కొంచెం జస్ట్ లైట్గా వేలుకి వ్యాజ్లైన్ తీసేసుకొని ఇలాగా లైట్గా అప్లై చేసేయండి. తర్వాత మీరు ఈజీగా పెట్టేసేయచ్చు, తీస్తూ ఉండొచ్చు, రస్ట్ రాకుండా కూడా ఉంటాయి బాక్స్లు అనేవి. ఇంకా మనము చక్కెర స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా, చక్కెర ఏంటంటే వాతావరణం కొంచెం మెత్తగా ఉన్నప్పుడు అంటే చల్లగా ఉన్నప్పుడు వానలు పడుతూ ఉన్న సీజన్లో ఇలాగా మెత్తగా అయిపోతూ ఉంటుంది, గడ్డలు కట్టే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఏదైనా తడి స్పూన్ పెట్టినా పొరపాటున వాటర్ పడినా కూడా. అలాంటప్పుడు ఏంటంటే కొన్ని లవంగాలు దాంట్లో చక్కెరలో వేసేసుకోండి. ఇవి ఏంటంటే చిన్న చిన్న చీమలు లాంటివి వెళ్ళినా స్మెల్ మారిపోతూ ఉంటుంది, అలా అవ్వకుండా ఉంటుంది అనమాట. ఇంకా ఉప్పు అయితే ఒక్కోసారి వాటర్ లాగా అయిపోతూ ఉంటుంది, మొత్తం కూడా మెల్ట్ అయిపోయి కింద వాటర్ ఫామ్ అవుతూ ఉంటుంది. అలా అవ్వకుండా మంచిగా ఉప్పు అనేది ఎప్పుడు ఫ్రెష్గా ఉండాలంటే కనుక ఈ చిన్న టిప్ ఫాలో అవ్వండి. ఎక్కువ ఉప్పు స్టోర్ చేసుకున్నట్లయితే ఇది పెద్దగా కొబ్బరి చిప్పని పెట్టేసేయండి, లేదంటే చిన్న చిన్న డబ్బాలు అయితే కనుక ఇలా చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నారంటే ఇది ఏంటంటే వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటుంది, ఎక్కువ తడి కాకుండా చూస్తుంది అనమాట. ఇప్పుడు చెప్పే ఈ టిప్ అయితే నేను 1.5 month బ్యాక్ చూపెట్టాను. అప్పటివన్నమాట ఈ పచ్చిమిర్చి, అప్పటి నుంచి ఇలాగే ఉన్నాయి. చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో, ఇంత బాగా వర్కౌట్ అవుతుందని మరొకసారి మీకు చూపిస్తా ఉన్నాను. ఇలాగా నేను ఆల్రెడీ ఈ వీడియో అప్లోడ్ చేసేసాను, కాకపోతే ఇప్పుడు ఇంకొకటి చెప్తాను. ఇక్కడ చూడండి పచ్చిమిరపకాయలు అనేవి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో, ఎంత గట్టిగా ఉన్నాయి. ఫస్ట్ పెట్టినప్పుడు ఎలాగ ఉన్నాయి, ఇప్పటికి కూడా అలాగ ఉన్నాయి. మీరు బాక్స్ను గమనించవచ్చు, కింద తడి లేకుండా పేపర్ అనేది పీల్ చేసుకుంటుంది కాబట్టి ఇవి ఎక్కువ పాడవకుండా ఇలా ఉంటాయన్నమాట. సో వీటినే కదా ఇలాగా పచ్చిమిరపకాయలు కానీ పండు మిరపకాయలు కానీ ఏవైనా సరే కింద ఒక పేపర్ వేసేసి, పేపర్ కానీ టిష్యూ కానీ ఏది అవైలబుల్ ఉంటే అది వేసేసుకొని ఇలా మీరు స్టోర్ చేసుకున్నారంటే ఎక్కువ రోజులు వస్తుంది. కరివేపాకు, మనము కొత్తిమీర ఇలాంటివి ఎక్కువగా తెచ్చిపెట్టుకుంటాం కదా మార్కెట్కి వెళ్ళినప్పుడు, అవి కూడా మీకు అయిపోయేదాకా ఫ్రెష్గా ఉండాలంటే ఇలాగ ట్రై చేయండి. మీకు మంచిగా మీరు ఎప్పుడు ఎన్ని రోజులకు వాడుకున్నా కూడా లీవ్స్ అనేవి మంచిగా ఫ్రెష్గా గ్రీన్ కలర్లో ఉంటాయన్నమాట, ఇప్పుడే తెచ్చుకున్నట్టుగా ఉంటాయి. ఇలా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఎండుమిరపకాయలు కానీ పచ్చిమిరపకాయలు కానీ మనం తొడిమలు తీయడమో కట్ చేయడమో చేసినప్పుడు కొంతమంది చేతులు చాలా సెన్సిటివ్గా ఉంటాయి. ఇలా చేసిన టైంలో ఏంటంటే చేయి అంతా మంటగా అవుతూ ఉంటుంది, నాకు అలాగే అవుతుంది. సో అలాంటప్పుడు ఏంటంటే కొంచెం పాలు తీసుకొని, పచ్చిపాలైనా వేడి పాలైనా ఏవైనా పర్వాలేదు, పాలు తీసుకొని చెయ్యి అంతా స్ప్రెడ్ చేసుకున్నారంటే చేయికి మంచి మాయిశ్చర్తో పాటు కారం తెలియకుండా ఉంటుంది అనమాట. ఇలా ట్రై చేసి చూడండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఏదైనా ఒక పేపర్ కప్ని తీసేసుకోండి, దాంట్లోకి అయితే కొంచెం పౌడర్ వేసుకోండి. మీరు పౌడర్ చాలనుకుంటే పౌడరే వేయించుకోండి. నేనైతే ఇక్కడ పర్ఫ్యూమ్ కూడా యాడ్ చేశాను, ఎందుకంటే ఇది ఇంకా ఎక్కువ రోజులు మనకి యూజ్ అవ్వాలనేసి రెండింటిని మిక్స్ చేశాను. తర్వాత దానిపైన ఒకటే సింగిల్ లేయర్తో టిష్యూ పెట్టేసి ఒక రబ్బర్ బ్యాండ్
స్టాండ్ వేసేసి చిన్న హోల్స్ పెట్టేశాను. ఇదేంటంటే మనము కబోర్డ్స్లో బట్టలు పెట్టుకుంటూ ఉంటాం కదా, ఒక్కోసారి బట్టలు ఆరకపోయినా మనం ఫోల్డింగ్ చేసి అంటే లైట్గా ఆరినాయి కదా అని పెట్టేసుకున్న స్మెల్ వస్తూ ఉంటాయి. అంతేకాకుండా సెల్ఫ్లో చిన్న పురుగులు లాంటివి వస్తూ ఉంటాయి. అలా రాకుండా ఉండాలి, మంచి స్మెల్ రావాలంటే ఇలా చేయండి. ఇంకా మనం బట్టలు మడత పెట్టేటప్పుడు అయితే కొంతమంది చాలా అవస్థపడతా కుర్చీల నిండా బట్టలు వేసి పెడతా ఉంటారంటే మళ్ళీ మడత పెడదాంలే అలాంటి వాళ్ళ కోసం ఈజీ ఫోల్డింగ్ చూపెట్టాను ఇందాకలా. సో ఇంకా ఇదేంటంటే పాకెట్ ఫోల్డింగ్ అనమాట. బట్టలు చెరిపోకుండా మడతలు పోకుండా ఉండడానికి ఇది పాకెట్ ఫోల్డింగ్. 2 రకాల మడతలు అనమాట ఇవి. నెక్స్ట్ వచ్చేసి మనము ఏదైనా పాకెట్ నుండి ఇట్లాగా కొంచెం తీసుకొని డబ్బాలో స్టోర్ చేసుకొని మిగిలిన ప్యాకెట్లో ఉంచుకోవాలి అనుకున్నప్పుడు ఆ ప్యాకెట్ని మళ్ళీ మనం సీల్ చేసేదానికి కొంచెం కష్టమైతే ఉంటుంది కదా, అలాంటప్పుడు ఇలా ఒక స్పూన్ని హీట్ చేసేసి ప్యాకెట్ మీద ఒక పేపర్ పెట్టేసి ఇలా స్పూన్ని రఫ్ చేశారంటే చూడండి ఎంత బాగా సీల్ అయిపోయిందో. రియల్గా మనకి ప్యాకింగ్ లాగే ఉంది కదా, ఇక్కడ మీరు అచ్చుపడింది చూడండి లేయర్, అలా మంచిగా ప్యాకింగ్ అయిపోద్ది అనమాట. మీరు డైరెక్ట్ స్పూన్ పెడితే ఒక్కోసారి కవర్ కాలిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అందుకు ఇలాగ పేపర్ పెట్టుకున్నారు అంటే నీట్గా సీల్ అయిపోతుంది అనమాట. మనకి చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి నేను ఆల్రెడీ ఇవి ఇంతకుముందు చేసిన ప్యాకెట్స్ అనమాట. కవర్ ఎంత పెద్దగా ఉన్నా కూడా మనకి కావాల్సిన సైజులో కట్ చేసేసుకొని ఇలా స్పూన్తో అన్నారు అంటే ఈజీగా ప్యాక్ అయిపోతుంది అనమాట. ఎక్కువ గలీజ్ అవ్వకుండా నీట్గా ఉంటాయి, ఎటువంటి క్లిప్స్తో పని లేకుండా. అలాగే కాకుండా మీరు ఇలాగ కూడా ఫోల్డింగ్ చేసేసుకోవచ్చు అనమాట. ఈ ఫోల్డింగ్స్ చేసుకున్నా కూడా మీకు కొంచెం నీట్గానే ఉంటాయి. కాకపోతే ఫుల్గా ప్యాకింగ్ అవ్వాలంటే అలాగ చేయండి. లేదు ఇలాంటివి అయినా చిన్నవి ఉంటే ఇలా చేసుకోండి. మామూలుగా బత్తాయిలు కానీ ఇలాంటివి తినాలంటే కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. అదంతా ఒలుచుకొని పొట్టంతా ఒలిచాలంటే ఇబ్బంది పడుతూ ఉంటారు కదా, పిల్లలకి స్నాక్స్గా పెట్టించడానికి ఇలా ఈజీగా చేసేయండి. ఇలా కట్ చేసిన తర్వాత దానిపైన సాల్ట్ పేపర్ వేసేసి ఇచ్చారంటే తినేస్తారు. ఇలా ఈజీగా వచ్చేస్తాయి కూడా పీసెస్ బయటికి. ఇలా ట్రై చేసి చూడండి. సి విటమిన్ మంచిగా ఉంటుంది కాబట్టి మంచిది కూడా హెల్త్కి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ మనం స్టోర్ చేసుకునేప్పుడు ఎక్కువగా పాడవకుండా ఉండాలి, కులిపోయినా కూడా పక్కన వాటికి స్ప్రెడ్ అవ్వకుండా ఉండాలంటే ఇలాగ మధ్యలో పేపర్లు కానీ టిష్యూ కానీ వేసేసి పెట్టారంటే ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయన్నమాట. ఇంకా మనం ఏమైనా పిల్లలకి గోల్డ్ చైన్స్ ఏమైనా పెట్టాలంటే కొంచెం ఆలోచిస్తూ ఉంటాం, ఎక్కడైనా పడిపోతాయేమో తీసేస్తారేమో అనేసి. అలా అవ్వకుండా మనకైనా సరే ఏవైనా కొక్కీలు లూజ్గా ఉన్నాయి ఊడిపోతుందేమో అనే భయం ఉన్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. ఇయర్ రింగ్స్కి అయితే బ్యాక్ సైడ్ కొంచెము ఇలాగ ప్లాస్టిక్ది వస్తుందన్నమాట. ఇది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, దానికి పట్టేసినట్టు ఉంటుంది అనమాట. కొక్కికి బ్యాక్ సైడ్ ఇలాగా దీన్ని లోపలికి చొప్పించేసేయండి, పెట్టేసేయండి. దాంతో ఏంటంటే మాది చైన్ అనేది బయటికి రాకుండా ఉంటుంది, ఊడిపోకుండా ఉంటుంది, ఇది పట్టేసుకొని ఉంటుంది అనమాట. పిల్లలకి కూడా మనము హ్యాపీగా పెట్టేసేయచ్చు, పడిపోకుండా ఉంటాయి. ఇలాంటి ఇయర్ రింగ్స్గా వచ్చే వాటితో ట్రై చేసి చూడండి. నెక్స్ట్ అయితే మనకైతే ఇలాంటి జ్యువెలరీ పర్సులు వస్తూ ఉంటాయి కదా, సో వీటినైతే మనం రకరకాలుగా యూజ్ చేసేసుకోవచ్చు. మామూలుగా బెడ్ దగ్గర ఏవైనా మెడిసిన్స్ కానీ పిల్లలకి సంబంధించిన ఏవైనా డ్రాప్స్ పెట్టుకుంటూ ఉంటాం కదా, ఒక పిన్నిస్తో ఇలా పెట్టేసుకొని దీంట్లో పెట్టుకున్నామంటే అన్నీ కూడా నీట్గా ఉంటాయి, మనకి చేతికి అందుబాటులో ఉంటాయి, చూడడానికి కూడా బాగుంటుంది. ఇలా ఈ పర్సులని ఇలా వాడుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మిక్సీ గిన్నెలకి అయితే ఇలాగా జార్లకి రబ్బర్స్ ఉంటాయి కదా, సో ఇవైతే ఊరికనే లూజ్ అయిపోతూ ఉంటాయి అనమాట, కొద్ది రోజులు వాడగా లూజ్ అయిపోతూ ఉంటాయి. సో ఇలాగ ఇప్పుడు చూసారు కదా ఎంత ఇలా ఊపితేనే పడిపోయేలాగా లూజ్ అయిపోయింది అనమాట. అలాంటప్పుడు ఒక రబ్బర్ తీసేసుకొని ఇలాగా దాని మీద వేసేసారనంటే చాలా స్టిఫ్గా పట్టేసుకొని ఉంటుంది. ఇంకా మీకు ఆ ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది అనమాట. ఇక్కడ మీరు లైవ్లో చూడొచ్చు, నేను వేయక ముందు ఎలా ఉంది, వేసిన తర్వాత ఎలా ఉంది. కొంతమందికి గాజులు వేసుకుంటే ఇచ్చింగ్ లాగా చిన్న గుళ్ళలాగా వచ్చేస్తూ ఉంటాయి. నాకైతే వేరే బ్యాంగిల్స్ ఏం పడవన్నమాట, కొంచెం స్కిన్ అంతా కూడా ఎలర్జీ లాగా వచ్చేస్తూ ఉంటాయి. అందుకోసం నేను ఎప్పటికీ ఇదే బ్యాంగిల్స్ని చేతి మీద ఉంచేసుకుంటూ ఉంటాను. అలాంటప్పుడు ఏంటంటే మనం ఏదైనా వేరే వేసుకోవాల్సి వచ్చినప్పుడు అంటే 1 గ్రామ్ గోల్డ్ లాంటివి ఇలాంటివి ఉంటాయి కదా, సో అవి వేసుకోవాల్సి వచ్చినప్పుడు వాటికి కొంచెం వ్యాజ్లైన్ అప్లై చేసేసి వేసుకున్నారంటే వ్యాజ్లైన్ ఉండడం వల్ల స్కిన్కి ఉండే చెమట అంతా దానికి పట్టకుండా అంటుకోకుండా ఉండడం వల్ల మనకి ర్యాషెస్ రాకుండా ఉంటాయన్నమాట. మనము సేఫ్గా హ్యాండిల్ చేయొచ్చు ఎన్ని రోజులైనా కూడా. నెక్స్ట్ వచ్చేసి ఇలాగా నెయిల్ పాలిష్లు అయితే మనం కలర్ కోటి తెచ్చి పెట్టుకుంటూ ఉంటాము, కొన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉంటాము. కానీ ఏంటంటే ఎక్కువ రోజులు ఓపెన్ చేయకుండా ఉండడం వల్ల అవి లోపల గట్టిగా అయిపోతాయి అనమాట. ఎంత తీసినా టైట్గా ఉంటాయి, ఒక్కోసారి అవి ఊడిపోయే ఛాన్సెస్, విరిగిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అలా అవ్వకుండా మనము ఎన్ని నెలలు తీయకుండా ఉన్నా కూడా ఇవి ఈజీగా మూత రావాలంటే కనుక ఈ చిన్న టిప్ ట్రై చేయండి. కొంచెం వ్యాజ్లైన్ తీసుకొని దీనికి రౌండ్గా అప్లై చేసేసి మీరు మూత పెట్టేసుకున్నారనంటే ఎన్ని రోజుల తర్వాత ఎన్ని నెలల తర్వాత తీసినా కూడా ఇది స్మూత్గా వస్తుంది. ఇలాగ మీ దగ్గర ఉండే అన్నిటికీ కూడా ఇలా పెట్టుకున్నారు అంటే మీకు చక్కగా వర్కౌట్ అవుతుంది, అవి పాడు కాకుండా ఉంటాయి. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇయర్ రింగ్స్ అయితే కొంతమందికి స్కిన్ అంతా కూడా పడకుండా ర్యాషెస్ వస్తూ ఉంటాయి, దురద వస్తూ ఉంటాయి, చాలా ఇచ్చింగ్ వస్తుంది అనమాట. కొన్నిసార్లు అక్కడ చీము లాంటివి వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అలాంటప్పుడు ఏంటంటే ఇలా వెల్లుల్లి ఉంటుంది కదా, వెల్లుల్లి పైన ఇలాగ దాన్ని స్ప్రెడ్ చేసేసి దాని రసం అంతా దానికి అంటేలాగా చేసిన తర్వాత మీరు పెట్టుకున్నారంటే మీరు ఎంతసేపు హ్యాండిల్ చేసినా కూడా నీట్గా ఉంటుంది, కంఫర్ట్గా ఉంటుంది.
మనం ఎక్కువగా కందిపప్పును అయితే చాలా వరకు ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకుంటాము. ఏవైనా కూరగాయలు ఉన్నా లేకపోయినా పప్పు వేసుకుంటాము. ఎవరైనా సడన్‌గా ఇంటికి వచ్చిన పప్పు వేస్తాము. ఇలాగే ఎక్కువగా తెచ్చుకుంటాము. దీనిని కొంచెము మీకు పచ్చిగా ఉంది అనిపిస్తే గనక పెనం మీద వేపుకొని స్టోర్ చేసుకోండి. లేదంటే బాగా ఎండ ఉన్నప్పుడు డ్రైగా ఆరబెట్టేసుకొని స్టోర్ చేసుకోండి. అలా ఏవి కుదరనప్పుడు ఈ చిన్న టిప్ ఫాలో అవ్వండి. మనము ఇంట్లో వంటకి వాడుకునే ఆయిల్ ఉంటుంది కదా! సో, ఆ ఆయిల్‌లో జస్ట్ కొంచెం పసుపు వేసేసుకొని అంటే మీరు కందిపప్పు ఉన్న క్వాంటిటీని బట్టి తీసుకోండి. ఇక్కడ నా దగ్గర కొద్దిగా ఉంది కాబట్టి కొంచెం చూపిస్తా ఉన్నాను. దీన్నంతా కూడా మనం పప్పుకంతా పట్టేలాగా బాగా స్ప్రెడ్ చేసేసి కొద్దిసేపు ఎండలో పెట్టేసి తర్వాత మీరు డబ్బాలో స్టోర్ చేసుకున్నారనంటే మీకు ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుంది, పురుగు పట్టకుండా ఉంటుందన్నమాట. పప్పు కూడా మంచిగా టేస్టీగా ఉంటుంది, కలర్ చేంజ్ అవ్వదు, నీట్గా ఉంటుంది. ఇలాగా ట్రై చేసి చూడండి ఈసారి పప్పు తెచ్చినప్పుడు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒక గ్లాస్లోకి అయితే వాటర్ తీసుకొని దాంట్లోకి అయితే 2 వెల్లుల్లి వేసేసి దీనిపైన ఒక మూతను పెట్టేసి నైట్ అంతా కూడా ఇలాగే ఉండించండి. ఓవర్ నైట్ ఇలాగే వెల్లుల్లి అనేది నీళ్ళలో ఉండేలాగా చూసుకోండి. తర్వాత ఎర్లీ మార్నింగ్ లేచాక ఈ వాటర్ని తాగేసేయండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే మీకు రెగ్యులర్గా ఫీవర్, జలుబు, దగ్గు లాంటివి వస్తూ ఉండేవాళ్ళు, ఎక్కువగా గ్యాస్ ట్రబుల్తో ఇబ్బంది పడే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. గొంతులో లోపల ఏదైనా కఫం ఉన్నా కూడా కరిగిపోతుంది అనమాట. రెగ్యులర్గా చేస్తూ ఉండండి. మీకు అసలు జలుబులు, దగ్గు, జ్వరాలు లాంటివి రాకుండా ఉంటాయి. ఇమ్యూనిటీ పవర్ చాలా పెరుగుతుందన్నమాట ఇలాగ వెల్లుల్లి వాటర్ తాగడం వల్ల. మీకు నచ్చితే కనుక వెల్లుల్లిని నమ్మలేసి కూడా వాటర్ని తాగేశారంటే ఇంకా ఎక్కువ రిజల్ట్స్ ఉంటాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా వరకు గ్యాస్ ట్రబుల్కి చాలామంది టాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకైతే ఇది బెస్ట్ ఐడియా అనమాట. అసలు మీకు టాబ్లెట్స్తో పనే ఉండదు. ఇలాచీలని మన అందరి కిచెన్లో ఉంటాయి కదా. సో ఇవేంటంటే గ్యాస్ ట్రబుల్ని చాలా వరకు కంట్రోల్ చేస్తాయి. మనకి గొంతులో కానీ ఇక్కడ అజీర్తి చేయడం వల్ల చెస్ట్ దగ్గర పెయిన్ రావడం లాంటివి జరుగుతూ ఉంటాయి కదా. అలాంటప్పుడు ఏంటంటే టిఫిన్ తిన్నాక ఒక ఇలాచి, లంచ్ చేశాక ఒకటి, డిన్నర్ చేశాక ఒకటి నోట్లో పెట్టేసుకొని దాని నుంచి వచ్చే రసంని మనము తీసుకుంటూ ఉండాలి. దవడకు పెట్టేసుకొని ఉంచుకోవాలన్నమాట. నమిలి మింగేయడం కాదు. దవడకు పెట్టుకొని ఉండడం వల్ల ఏంటంటే అప్పటికప్పుడు వెంటనే రిలాక్స్ తెలుస్తుంది అనమాట. మనకి రిలీఫ్ ఇస్తుంది. టాబ్లెట్స్తో పని లేకుండా ఇలాచీలు మీరు బ్యాగ్లో పెట్టుకోండి. ఎప్పుడు మీ దగ్గర ఉండేలాగా చూసుకోండి. ఎప్పుడు మీకు అలా ఫీల్ అనిపించినా కూడా వెంటనే ఒక ఇలాచి నోట్లో వేసుకున్నారంటే రిజల్ట్స్ ఉంటాయి. తర్వాత ఒక పెనం పెట్టుకొని దానిపైన ఒక ప్రమిద పెట్టుకొని హీట్ చేసుకొని దాంట్లోకి అయితే కొంచెం పాలు వేసుకోవాలి. పాలు ఏంటంటే కొద్దిగా హీట్ అవ్వాలన్నమాట. ప్రమిదలో హీట్ అవ్వాలి. తర్వాత ఒక బాదంని తీసుకొని దాని అయితే మొత్తం కూడా ఇలాగా నూరుతున్నట్టుగా ఇలా చేశారనంటే అదంతా కరుగుతుందన్నమాట. ప్రమిదకి మొత్తం కూడా ఇది స్మూత్ క్రీమ్ లాగా అవుతూ ఉంటుంది. సో పాలల్లో ఇది ఇలాగా మెల్ట్ అవ్వాలన్నమాట. అయిన తర్వాత దాంట్లో చిటికెడు పసుపు వేసేసుకొని ఇప్పుడు మీరు ఇది స్కిన్కి అప్లై చేసుకున్నారంటే అసలు పార్లర్కి వెళ్ళాల్సిన అవసరమే లేకుండా స్కిన్ అనేది న్యాచురల్గా గ్లోయింగ్ ఇస్తుంది అనమాట. పాలు అనేది మాయిశ్చర్గా ఉంటుంది, మంచి కలర్ రావడానికి యూజ్ అవుతుంది. పసుపు యాంటీబయాటిక్గా పనిచేస్తుంది. బాదం అనేది మన స్కిన్కి మంచి గ్లోయింగ్ ఇస్తుంది అనమాట. ఈ మూడింటి కాంబినేషన్ అనేది మనకి చాలా బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే అర్థమవుతుంది ఇది ఎంత బాగా వర్కౌట్ అవుతుందో. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒక గిన్నెలోకి అయితే మనం వాడేసిన నిమ్మకాయలు కానీ వెంట కుళ్ళిపోయినవి నిమ్మకాయలు ఉంటాయి కదా, పడేస్తూ ఉంటాము. ఆరెంజ్ పీల్స్ ఇవన్నీ కూడా వేస్ట్గా పడేస్తాము. కాకపోతే వీటితో మనకి మంచి రిజల్ట్స్ వస్తాయి. చూడండి ఇలాగ వాటిని వాటర్లో వేసుకున్న తర్వాత ఒక పచ్చకర్పూరం వేసాను. వీటన్నిటిని కూడా బాగా మరగనివ్వాలి. ఇవి చూడండి ఇలాగ మరుగుతున్న టైంలో మనకి మంచి స్మెల్ కూడా రిలీజ్ అవుతూ ఉంటుంది. ఇవి బాగా మరిగిన తర్వాత వీటిని మొత్తం మెత్తగా అయిపోయి ఉంటాయి అనమాట. కావాలంటే మీరు పేస్ట్ చేసుకొని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను జస్ట్ వాటర్ యూజ్ చేస్తూ ఉన్నాను. మనకి కర్టెన్స్ పైన కూడా మెష్ దగ్గర ఇలాగ గ్యాప్స్ ఉన్న దగ్గర ఇలా స్ప్రే చేశారంటే మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనమైతే మెంతులు మామూలుగా తక్కువ క్వాంటిటీలో తీసుకుంటాము. కాకపోతే మెంతులు మనకి బాడీకి చాలా హెల్ప్ అవుతాయి. వీటిని ఎంత ఎక్కువగా తీసుకుంటే అంత బెటర్. కాకపోతే ఏంటంటే మనము వేరే కర్రీస్లో ఎక్కువగా పప్పులో తప్ప మిగిలిన వాటిలో యూజ్ చేయము, చేదుగా ఉంటాయనేసి. కాబట్టి దోశకి బియ్యం నానబెట్టుకునే టైంలో మీరు మెంతుల్ని ఎక్కువ క్వాంటిటీ వేసేసుకోండి. ఈ రకంగా మనము మెంతుల్ని ఎక్కువగా తీసుకుంటూ ఉంటాము. మనకి బాడీకి చాలా షుగర్ పేషెంట్స్ అయినా ఇలాంటి వాళ్ళందరికీ కూడా మెంతులు అనేవి చాలా బాగా యూజ్ అవుతాయి. కాబట్టి ఈ రకంగా ట్రై చేయండి. మెంతులు ఎక్కువగా తీసుకున్నట్టు అవుతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పప్పు ఎప్పుడైనా మనము ఇడ్లీకి కానీ దోశకి కానీ నానబెట్టాలనుకుని మర్చిపోయిన టైంలో అయ్యో మర్చిపోయామే అనుకోకుండా పప్పుని మంచిగా 2 times వాష్ చేసుకున్న తర్వాత దాంట్లోకి నానబెట్టడానికి వాటర్ పోస్తాం కదా, ఆ వాటర్ అనేవి చల్ల నీళ్ళు కాకుండా కొంచెం మరిగించిన నీళ్ళు పోసేసుకోండి. ఆ వేడి నీళ్ళకి ఏంటంటే పప్పు తొందరగా నానిపోతుంది. పప్పు కానీ బియ్యం కానీ ఈజీగా నానతాయి అనమాట. అంటే మనకి 3 గంటలు నానబెట్టాల్సిన టైం అంతా కూడా 1 గంటలోనే సరిపోతుందన్నమాట. ఇలాగా ఈసారి ట్రై చేసి చూడండి, మీకే బెస్ట్ రిజల్ట్స్ కనపడతాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పప్పు మనము వేసుకుంటా ఉన్నప్పుడు ఎక్కువగా పొంగిపోయే ఛాన్సెస్ ఉంటాయి కదా. మనము ఏదైనా ఎక్కువ క్వాంటిటీ వేసినప్పుడైనా లేదంటే చిన్న గిన్నెలో వేసినా కూడా పొంగిపోతూ ఉంటుంది. ఇదంతా బయటంతా పడకుండా ఉండాలి అంటే కనుక పప్పుకు ఉడికించుకునే వాటర్లో ఇలాగా ఒక స్పూన్ పెట్టేసుకోండి. ఇలా స్పూన్ ఉండడం వల్ల ఏంటంటే అది పై దాకా వచ్చే ఛాన్సెస్ ఉండదు. కాబట్టి పప్పు అనేది మంచిగా ఉడుకుతుంది. ఇంకోటి పొంగకుండా ఉంటుందన్నమాట.
ఇక్కడ విజిల్ తీసి చూపిస్తున్నాను చూడండి. అసలు ఒక డ్రాప్ కూడా బయటికి రాకుండా ఉంది. ఇలా ట్రై చేసి చూడండి ఈసారి మీరు పప్పు చేసేటప్పుడు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా వెల్లుల్లిపాయలను అయితే మనం ఒలుచుకుంటూ ఉంటాం కదా, కానీ దీన్ని ఒలుచుకోవడము, పొట్టు తీయడము, తర్వాత వాటిని దంచుకోవడం ఇలాంటివన్నీ ఇన్ని ప్రాసెస్ లాగా లేకుండా మనం ఈజీ ప్రాసెస్లో చేయాలంటే ఏదైనా ఫుడ్ గ్రేడ్ కవర్ తీసేసుకొని దానిపైన గ్రేటర్ పెన్ పెట్టుకొని మనం ఇలాగా చేసామంటే పొట్టు వచ్చేస్తుంది, పేస్ట్ రెడీ అయిపోతుంది. మనకి ఇంకా మళ్ళీ రెండు పనులుగా లేకుండా ఉంటుంది. ఇలాగా ద్రాక్ష అయితే ఉంటుంది కదా, సో దీన్ని కలర్ చేంజ్ అవ్వకుండా నీట్గా ఉండాలంటే, దీనికి ఎటువంటి పురుగు రాకుండా ఉండాలంటే చిన్న టిప్ ఫాలో అవ్వండి. గ్లాస్ జార్లో పెట్టుకుంటే బెటర్. గ్లాస్ జార్ లేకపోయినా సరే ఇలాగా కొద్దిగా షుగర్ యాడ్ చేసుకొని మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా పెట్టుకున్నారు అంటే ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుంది, ఎటువంటి పురుగు వచ్చే ఛాన్సెస్ ఉండవు. కాఫీ పౌడర్ అయితే చాలా తొందరగా గడ్డ కట్టేస్తూ ఉంటుంది, మనం వాడుకునే కొద్ది గడ్డ అయిపోతూ ఉంటుంది కదా. సో ఎన్ని రోజులు ఉన్నా కూడా అది ఫ్రెష్గా ఉండాలి, గడ్డ కట్టకుండా ఉండాలంటే ఒక టిష్యూలో బియ్యం తీసేసుకొని దాంట్లో జార్లో వేసేసుకోండి. మీరు ఎన్ని రోజులు వాడుకున్నా సరే ఇదైతే గడ్డ కట్టకుండా నీట్గా ఫ్రెష్గా ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి అల్లం ఉంటుంది కదా, సో అల్లాన్ని మనము టీలో వేసుకునే దానికి కానీ ఏదైనా జ్యూస్ అంటే మార్నింగ్ టైంలో పరిగడుపున తాగి లిక్విడ్స్ ఏదైనా తాగడానికి అల్లం వాడుతూ ఉంటాం కదా. సో అలాంటి పచ్చి అల్లాన్ని మనం స్టోర్ చేసుకోవాలంటే కొంతమంది వాటర్లో వేసుకుంటారు, కొంతమంది ఇసుకలో పెడతారు, రకరకాలుగా చేస్తారు. ఎలా చేసినా కూడా అది కొంచెం నెమ్మొచ్చేసి పైన లేయర్ అంతా పాడైతూ ఉంటుంది అనమాట. అలా కాకుండా ఉండాలంటే మంచిగా అల్లాన్ని ఇలాగ పేపర్లో చుట్టి మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకోండి. ఎన్ని రోజులు ఉన్నా కూడా అల్లం అనేది అస్సలు పాడవదు, నీట్గా ఉంటుంది. మనకి పైన లేయర్ ఎండిపోయిన అల్లం ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది అనమాట. అంటే పచ్చి అల్లం కాకుండా కొద్దిగా ఇలాగ డ్రైగా ఉండే అల్లం ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి షాపింగ్ బ్యాగ్స్ అయితే మన అందరి దగ్గర ఉంటాయి కదా. మనం బయటికి వెళ్ళేటప్పుడు దాదాపు మర్చిపోతూ ఉంటాము. బయటికి వెళ్ళాక మళ్ళీ ఇంకొక బ్యాగ్ కొనుక్కోవాల్సి వస్తుంది ఏదైనా సరుకులు తీసుకురావాలంటే. ఎక్కడికైనా వెళ్ళినా కూడా ఇప్పుడు కవర్లు ఎక్కువ ఇస్తలేరు కాబట్టి కంపల్సరీ మనం ఇంటి నుంచి బ్యాగ్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో ఇలాగా ఈ ఫోల్డింగ్ చేసుకొని మీరు బండిలో కానీ లేదంటే హ్యాండ్ బ్యాగ్లో కానీ పెట్టుకున్నారంటే సింపుల్గా మీరు ఈజీగా క్యారీ చేయొచ్చు అనమాట. ఇలా ఫోల్డ్ చేసేసి హ్యాండ్ బ్యాగ్లో అయినా పెట్టుకోవచ్చు, లేదంటే బండి డిక్కీలో పడేసినా కూడా అదే ఉంటుంది. మీకు ఎప్పుడు కావాలన్నా కూడా ఈజీగా మీకు అందుబాటులో క్యారీ బ్యాగ్ అయితే ఉంటుంది కాబట్టి మీరు మళ్ళీ కొనాల్సిన పని లేకుండా ఈజీగా మీరు దీన్ని క్యారీ చేసేయచ్చు. ఇంకొంచెం చిన్న ఫోల్డింగ్ చేసుకున్నారనంటే హ్యాండ్ బ్యాగ్లో కూడా నీట్గా పెట్టేసుకోవచ్చు అనమాట. ఎప్పటికీ మీతో పాటే ఉండిపోతుంది ఈ బ్యాగ్. నెక్స్ట్ వచ్చేసి ఇలాగ బాటిల్ కింద పార్ట్ని అయితే కట్ చేసేసుకొని దీంట్లోకి అయితే ఇది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, అలాగే చూడడానికి కూడా చాలా మంచిగా ఉంటుంది అనమాట. కొంచెం రైస్ వేసుకుంటా ఉన్నాను. సో రైస్లోకి కొద్దిగా జవాదును యాడ్ చేసేసుకోవాలి. జవాదు అనేది న్యాచురల్గా మంచి పర్ఫ్యూమ్ అనమాట. ఇది చాలా మంచి స్మెల్ వస్తుంది, మంచి డివోషనల్ ఫీల్ ఉంటుంది అనమాట. తర్వాత దాంట్లోకి కర్పూరంని ఇలా పౌడర్ చేసి వేస్తున్నాను. ఇక్కడ పచ్చ కర్పూరం వేస్తున్నాను, మీకు కావాలంటే మీరు నార్మల్ కర్పూరం బిళ్ళని కూడా వేసుకోవచ్చు అనమాట. ఇంకా ఇలాగా వీటి రెండింటిని కూడా బాగా మిక్స్ చేసేసుకొని మీరు ఇది రూమ్లలో అక్కడొకటి పెట్టుకున్నారనంటే మంచి స్మెల్ వస్తుంది. రూమ్లలోనే కాకుండా బట్టల కబోర్డ్స్ బీరువాలు ఉంటాయి కదా, అక్కడ కూడా పెట్టుకున్నారనంటే ఆ బ్యాడ్ స్మెల్ ఏది లేకుండా చిన్న పురుగులు వచ్చేటివి కూడా రాకుండా బూజు రాకుండా ఉంటుంది అనమాట. కర్పూరం వేసాం కాబట్టి దాదాపు బూజు పురుగులు ఆ పక్కన కూడా కనపడవు, రూమ్ ఫ్రెషనర్ లాగా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి బాటిల్స్ అయితే రోజు వాడుతూ ఉంటాము. ఇంట్లో కాకుండా పిల్లలకైనా కూడా క్యారీస్ పెట్టిస్తూ ఉంటాం కదా. సో వాడగా అయితే కొద్ది రోజులకి లోపల అడుగునంతా కూడా కొంచెం స్మెల్ వచ్చినట్టు బంకగా అయినట్టు గ్రీన్ కలర్ లాగా ఫామ్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇలాగా వీక్లీ వన్స్ అయినా క్లీన్ చేస్తూ ఉండండి. బాటిల్స్ని రెగ్యులర్గా క్లీన్ చేసుకోవాలి. ప్లాస్టిక్ బాటిల్స్ కాబట్టి కడగకుండా అలాగే వాళ్ళు వాటర్ పట్టి పెట్టుకొని ఉంటారు కదా, సో అవి డ్రై అవ్వవు. అలాంటప్పుడు కొంచెము లోపలంతా కూడా బ్యాక్టీరియా ఫంగల్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఇట్లా కొంచెం బియ్యంని కొద్దిగా విమ్ లిక్విడ్ వేసేసి క్లీన్ చేస్తూ ఉన్నాను. సాల్ట్ అయితే తొందరగా కరిగిపోతుంది, అదే బియ్యం అయితే ఎక్కువసేపు మనం ఇలా షేక్ చేస్తూ ఉన్నంతసేపు అక్కడంతా రఫ్ చేసినట్టుగా వచ్చేస్తుంది అనమాట. మీకు వాష్ చేసి చూపిస్తాను చూడండి. అడుగునంతా కూడా నీట్గా ఎలా వాష్ అయిపోయిందో. మళ్ళీ బాటిల్ అనేది కొత్తగా ఉంటుంది అనమాట, మంచి స్మెల్తో కూడా ఉంటుంది. ఇలాగ ఈ వీక్లీ వన్స్ అయినా కూడా మీరు బాటిల్స్ని క్లీన్ చేసుకొని మంచిగా డ్రైగా ఉండేలాగా ఆరబెట్టేసుకొని తర్వాత పిల్లలకి యూజ్ చేస్తూ ఉండాలి. ఇలాంటిది ఒక పాత టూత్ బ్రష్ అయితే తీసుకొని దీంతో అయితే మనం రకరకాల క్లీనింగ్స్ చేస్తూ ఉంటాం కదా. సో ఈ రకంగా ఇలా చేసుకుంటే మీకు చాలా సింపుల్గా చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది అనమాట. ఇలాగ స్టీల్ స్క్రబ్బర్తో గట్టిగా ఏవైనా మొండి మరకల్ని మనం రుద్దుతూ ఉంటాం కదా, సో అది డైరెక్ట్ చేత్తో రుద్దకుండా ఇలాగా బ్రష్కి పెట్టేసుకొని మీరు చేసుకున్నారంటే చాలా సింపుల్గా మనకు ఒక బ్రష్ రెడీ అయిపోతుంది అనమాట. క్లీనింగ్ బ్రష్ రెడీ అయిపోయినట్టుగా ఉంటుంది. మనకి కావాలంటే మీరు థ్రెడ్తో అయినా కట్టేసుకోవచ్చు. ఇది స్టీల్ది ఇలా గట్టిగా ప్రెస్ చేసామంటే నీట్గా ఉండిపోతుంది, ఊడిపోదు అనమాట. ఇలాగ మొండి మరకలు, కిచెన్ టైల్స్, బాత్రూమ్ టైల్స్ ఏమైనా ఉన్నా కూడా ఈజీగా క్లీన్ చేయొచ్చు. చేయి నొప్పి పెట్టకుండా తొందరగా పని అయిపోతుంది. ఒకసారి ఇలాగా ట్రై చేసి చూడండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా బేకింగ్ సోడా తీసుకుంటున్నాను నేనైతే. ఇక్కడ ఒక ఫుల్ స్పూన్ బేకింగ్ సోడా తీసుకున్నాను. దాంట్లోకి ఒక కర్పూరం బిళ్ళను అయితే స్మాష్ చేసి వేస్తూ ఉన్నాను. తర్వాత మిరియాల పొడి వేస్తున్నాను. మిరియాల పొడి అనేది ఘాటుగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఫుల్ స్పూన్ మిరియాల పొడి వేసాను. మీ దగ్గర లేకపోతే మిరియాలని దంచేసుకొని కూడా వాడుకోవచ్చు.
చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి దీంట్లోకి అయితే టూత్ పేస్ట్ యాడ్ చేస్తున్నాను. ఈ టూత్ పేస్ట్ అనేది పూర్తిగా ఆప్షనల్ అనమాట. మామూలుగా ఏంటంటే ఇది బైండింగ్ కోసం టూత్ పేస్ట్ వేస్తూ ఉన్నాను. వాటర్తో అయినా కలుపుకోవచ్చు. వాటర్తో కలుపుకుంటే ఏంటంటే అది ముద్దలు అనేవి ఊడిపోతాయి అనమాట, పగిలిపోవడము విడిపోవడం లాంటివి జరుగుతాయి. అదే టూత్ పేస్ట్ వేయడం వల్ల ఏంటంటే ఇది ఫైన్గా నీట్గా ముద్ద అనేది అట్లనే ఉంటుంది అనమాట, విడిపోకుండా పౌడర్ లాగా కాకుండా గట్టిగా ఉండిపోతుంది. అందుకోసం టూత్ పేస్ట్ వేసాను. వీటన్నిటిని బాగా ఇలా కలుపుకొని చిన్న చిన్న ఉండలుగా చేసేసుకోవాలి. మీకైతే బల్లులు ఎలుకలు ఎక్కువగా ఉన్నాయని అనుకుంటే దీనికి బల్లులకైనా పనికొస్తుంది, ఎలుకలకైతే ఇంకా సూపర్ రెమెడీ అనమాట. దీంట్లో మిరియాల పొడి వేసాము, కర్పూరం వేసాం కదా. సో ఇది తిన్నాక ఎలుక అయితే దానికి కడుపు చెడిపోతుంది కాబట్టి బయటికి పోతుంది అనమాట. రకరకాల టిప్స్ ఎలుకలకి చెప్పండి, బొద్దింకలకు చెప్పండి, బల్లులకు చెప్పండి అని అడుగుతూనే ఉన్నారు. నేను ప్రతి ఒక్క వీడియోలో కూడా ఒక టిప్ చెప్తున్నాను. అంటే బల్లులకైనా బొద్దింకలకైనా కంపల్సరీగా ఏదో ఒక టిప్ యాడ్ చేస్తూనే ఉన్నాను. ఒకసారి మన ఛానల్లో వీడియోస్ చెక్ చేయండి. మీకు ఎవరికైనా ప్రాబ్లం ఎక్కువగా ఉందంటే ఆల్రెడీ దాని గురించి బొద్దింకల గురించి, జర్మన్ కాక్రోచ్ల గురించి అయితే నేను సపరేట్ వీడియో కూడా పెట్టాను. ఎవరికైనా కావాలంటే చూడండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఒక నాఫ్థలిన్ బాల్ని అయితే తీసుకొని దాన్ని అయితే పౌడర్ చేసేయండి. ఇలాగ కొంచెం పేపర్లో వేసుకొని చేశారంటే నీట్గా పౌడర్ అయిపోతుంది. సో దీంట్లోకి పౌడర్ యాడ్ చేసుకోండి. మీరు యూస్ చేసుకునే పౌడర్ ఉంటుంది కదా, సో దాన్ని అయితే యాడ్ చేసేసుకోండి. ఇది కూడా బొద్దింకలకైతే చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మనకి సింక్లో నుంచి బొద్దింకలు అనేవి బయటకు వస్తూ ఉంటాయి కదా. సో ఇలా పౌడర్ రెడీ చేసి పెట్టుకొని మీరు దేంట్లోనైనా స్టోర్ చేసేసుకోండి. రోజు కొంచెం అంటే నైట్ పడుకునే ముందు గిన్నెలు కడిగిన తర్వాత రోజు ఆ పౌడర్ని కొద్దిగా స్ప్రే చేసేయండి. అంటే అట్లా చల్లేసేయండి, మొత్తం కూడా సింక్లో చల్లేసి వదిలేసేయండి. మార్నింగ్ వాటర్తో వాష్ చేసేసుకోండి. ఆ స్మెల్కి దాంట్లో సింక్లో నుంచి బయటకు వచ్చే బొద్దింకలు అయితే అస్సలు రావు. ఎక్కువ మనకి దాదాపు దాంట్లో నుంచే బయటకు వస్తూ ఉంటాయి కదా. సో ఈ పౌడర్ ఈ స్మెల్కి నాఫ్థలిన్ బాల్స్ వేసాం కదా, అస్సలు రావన్నమాట. ఒకవేళ సింకుల దగ్గర జాలీల దగ్గర ఇలాగ చల్లేసేయండి. ఎలుకలు దాంట్లో నుంచి బయటకు వచ్చేటివో ఉండేటివి కూడా పోతాయి అనమాట. స్టీల్ గిన్నెలోకి కొంచెం కర్పూరం అయితే తీసుకోండి. కర్పూరం ఇలా స్మాష్ చేసామంటే మంచిగా ఇలాగ పౌడర్ లాగా అయిపోతుంది అనమాట. కర్పూరం అనేది చాలా రకాలుగా యూజ్ చేసేసుకోవచ్చు మనము. తర్వాత దాంట్లోకి కొంచెం జవాదును వేసాను. తర్వాత దాంట్లోకి కొంచెము పౌడర్ని కూడా వేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఈ మూడింటిని బాగా మిక్స్ చేసేసుకొని తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసేసుకోవాలి. ఇది కర్పూరం కడగడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి వాటర్లో బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. సో ఇలాగ కరిగిన తర్వాత మీరు ఏదైనా ఒక స్ప్రే బాటిల్ తీసుకొని దాంట్లోకి వేసేసుకోవచ్చు. ఒకవేళ మీకు కర్పూరం కరగలేదు, స్ప్రే అవ్వట్లేదు అనుకుంటే ఫిల్టర్ చేసేసుకోండి. కర్పూరం బాగా కరిగితే స్ప్రే అవుతుంది, లేదంటే స్ప్రే అవ్వదు. సో ఇలాగ స్ప్రే బాటిల్లోకి వేసేసుకొని ఇంట్లో అయితే ఎక్కడైనా బ్యాడ్ స్మెల్ వస్తుంది, ఇల్లంతా కూడా ఏదో ఒక రకమైన గలీ స్మెల్ వస్తుంది. అంటే మనకి వానలు ఎక్కువ పడతా ఉన్న టైంలో, చలి ఎక్కువ ఉన్నప్పుడు మనం డోర్లు ఓపెన్ చేసుకుని టైంలో, ఇంట్లో లేని టైంలో అలాగా బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట. సో అలాంటప్పుడు ఏంటంటే ఇలా ప్రిపేర్ చేసుకున్న వాటర్ని మంచిగా అంతా కూడా స్ప్రే చేసేయండి. ఇలా ఇల్లంతా కూడా అక్కడక్కడ స్ప్రే చేసేయడం వల్ల ఇల్లంతా కూడా మంచి వాసన వస్తుంది అనమాట, ఫ్రెష్ ఫీల్ ఉంటుంది. ఒకసారి ఇలాగా ట్రై చేయండి. తర్వాత ఎండుమిరపకాయలు కానీ పచ్చిమిరపకాయలు కానీ మనం మామూలుగా ఒలుస్తూ ఉంటాము, తొడిమలు తీస్తూ ఉంటాం కదా. సో కట్ చేయడము ఇలాంటివి చేస్తూ ఉంటాము. అప్పుడు ఏంటంటే చేతులంతా కూడా కారం అవుతూ ఉంటాయి. సో తర్వాత మనం ఫేస్ వాష్ చేసుకున్న మొహం మీద ఇట్లాంటినా కూడా ముఖం అంతా మంట వస్తుంది. అలా అవ్వకుండా ఉండాలంటే జస్ట్ కొంచెం ఒక స్పూన్ పాలను తీసుకొని చెయ్యి అంతా కూడా నీట్గా రఫ్ చేసినట్టు చేయండి. చెయ్యి మంచి నీట్గా క్లీన్ అవుతుంది, అలాగే కారం లేకుండా పోతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇలాగ ఒక వాటర్ బాటిల్ని అయితే తీసేసుకొని పైన పార్ట్ని అయితే కంప్లీట్గా కట్ చేసేసుకోవాలి. చాక్ని కొంచెం హీట్ చేసి కట్ చేసుకున్నామనంటే ఎడ్జెస్ అనేవి షార్ప్గా లేకుండా కుచ్చుకోకుండా స్మూత్గా ఉంటాయన్నమాట. తర్వాత కింద పార్ట్ని కూడా ఇలాగే కట్ చేయాలి. కాకపోతే దీనికి కొంచెం జాయింట్ ఉండనివ్వాలన్నమాట, పూర్తిగా కట్ చేయకుండా. సరే దీనికి వెనకాల ఒక బ్యాక్ సైడ్ చిన్న హోల్ చేసేసుకోవాలి. ఇది హ్యాంగ్ చేసుకునే దానికనమాట. ఇలాగా హోల్ చేసిన దీన్ని ఎలా యూజ్ చేస్తామంటే మామూలుగా వాటర్ కప్పులు కానీ టీ కప్పులు కానీ మనం స్టోర్ చేసుకుంటాం కదా, అవి కవర్లో పెట్టామంటే వంగిపోవడము పాడైపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇలాగ మనం కిచెన్లో హ్యాంగ్ చేసుకొని పెట్టుకున్నామంటే మనకి మంచిగా ఈజీగా క్యారీ చేయొచ్చు అనమాట. చూడండి అసలు ట్రాన్స్పరెంట్గా ఉంది కదా బాటిల్లో, చూడడానికి ఎంత అందంగా కనిపిస్తుంది చూడండి. కిచెన్లో మనము అవే కాకుండా ఇలాగ కవర్లు కూడా పెట్టుకుంటూ ఉంటాం కదా కూరగాయలకి కోసము. ఇలా కవర్లన్నీ కూడా స్టోర్ చేసుకోవచ్చు. పైనుంచి కవర్లన్నీ పెట్టేసుకోవచ్చు, కింద నుంచి మనం ఈజీగా తీసేసుకోవచ్చు అనమాట. హ్యాంగ్ చేసుకుంటాం కాబట్టి ఇది పైన ఉండిపోతుంది, కిందంతా గలీజ్ అవ్వకుండా ఉంటుంది. లేదంటే ఈ కవర్లంతా కూడా కుప్పల్లాగా ఉండిపోతే బొద్దింకలన్నీ దీంట్లో చేరి పిల్లలు పెట్టేస్తూ ఉంటాయి. ఇలాగ మనము ఎక్కువ చెత్తని ఇంట్లో పెట్టుకుంటే అవి బల్లులు బొద్దింకల సమస్య ఎక్కువ కనపడుతుంది అనమాట. ఎక్కడికెక్కడ మనం నీట్గా మెయింటైన్ చేసుకుంటూ ఉంటే వాటి ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ వచ్చేసి పుట్నాలు ఇవి మామూలుగా సీజన్ కొంచెం మారుతూ ఉన్నప్పుడు, వానలు పడుతూ ఉన్నప్పుడు తొందరగా పురుగు వచ్చేస్తుంది, మెత్తగా అయిపోతూ ఉంటాయి, టేస్ట్ మారిపోతాయి. అలా అవ్వకుండా ఉండాలంటే ఇలా ఒక కొబ్బరి చిప్పని తీసుకొని దీంట్లో పెట్టేసుకోండి. ఇది మీకు మెజర్మెంట్ కప్ లాగా యూజ్ అవుతుంది. అలాగే దానికి పురుగు రాకుండా, పప్పులు అనేవి మెత్తబడి టేస్ట్ మారకుండా కూడా మంచిగా ఉంటాయి అనమాట. ఇలా పెట్టడం వల్ల ఇది ఎప్పుడు కూడా డ్రైగా ఉంచుతుంది అనమాట. వెట్ అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది కొబ్బరి చిప్ప కాబట్టి డ్రైగా ఉంటాయి, పప్పులు మంచిగా టేస్టీగా ఉంటాయి.
ఉంటాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎగ్స్ బాయిల్ చేసుకునేటప్పుడు చాలా మందికి పగుళ్ళు వస్తూ ఉంటాయి, ఒక్కోసారి గుడ్డంతా బయటకు వచ్చేసి అలా అవ్వకుండా ఉండాలంటే ఎగ్ బాయిల్ చేసుకునే వాటర్లో కొంచెము చిటికెడు సాల్ట్ వేసేసుకొని అలాగే కొద్దిగా ఆయిల్ కూడా వేసేసుకోండి. దీనివల్ల ఎగ్ పగులు రాకుండా నీట్గా కుక్ అవుతాయి అనమాట. మనకి చిన్న చిన్న క్రాక్స్ వచ్చినా కూడా ఎగ్ అనేది బయటికి రాకుండా ఉంటుంది. ఇలా ట్రై చేయండి నెక్స్ట్ ఎగ్స్ బాయిల్ చేసుకునే టైంలో. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నైట్ మనం గిన్నెలు కడిగి పెట్టుకుంటూ ఉంటాం కదా, సో రెగ్యులర్గా గిన్నెలు కడిగిన తర్వాత సింక్ని అయితే మా సింక్లో నుంచి బొద్దింకలు అన్నీ బయట తిరుగుతూ ఉంటాయి కదా, సో అలా కాకుండా మీరు సింక్ బ్లాకేజ్ అవ్వకుండా ఉండాలంటే సండే రోజు నైట్ నాన్ వెజ్ ఎక్కువ ఆ రోజు ఎక్కువ మనము బిర్యానీ లాంటివి చేసుకుంటూ ఉంటాం కాబట్టి బేకింగ్ సోడాని, పసుపుని, అలాగే నిమ్మకాయని ఇలాగా పిండేసి అదే నిమ్మ చెక్కతో ఇలాగా రఫ్ చేస్తూ ఉన్నట్టుగా చేసేయండి. ఇక్కడ ఇవి రెండింటిని కూడా ఇలా వేసిన తర్వాత ఇదే నిమ్మ చెక్కతో నీట్గా క్లీన్ చేసుకున్నారంటే మీకు నాన్ వెజ్ స్మెల్, గలీ స్మెల్, నీచు వాసన లాంటిది రాకుండా ఆ బల్లుల బొద్దింకలన్నీ లోపల నుంచి బయటికి రాకుండా మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. తర్వాత ఇలా రుద్దిన తర్వాత హాట్ వాటర్ వేసేయండి. ఏంటంటే అక్కడ ఆయిల్ జిడ్డు లాంటిది ఏదన్నా ఉన్నా కూడా వెళ్ళిపోతుంది, పైపుల నుంచి మొత్తం నీట్గా క్లీన్ అయిపోద్ది అనమాట హాట్ వాటర్ వేయడం వల్ల. హాట్ వాటర్ వేయడం వల్ల పైపులు మెల్ట్ అవుతాయేమో, అవి హోల్స్ పడతాయేమో అని చాలామంది ఆలోచిస్తారు. అసలు ఏమి కాదు, కిచెన్ సింక్లో ఉండే పైప్కి ఏంటంటే ఆయిల్ జిడ్డంతా పట్టేసుకొని ఉంటుంది కాబట్టి మనం ఎంత హాట్ వాటర్ వేసినా కూడా జిడ్డు వదులుతుంది కానీ పైప్ ఎటువంటి డ్యామేజ్ అవ్వదు. కాబట్టి నీట్గా ఇలా సండే క్లీన్ చేసుకుంటూ ఉండండి, మంచి స్మెల్తో ఉంటుంది. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటించడం వల్ల మన ఇల్లు ఎప్పుడు నీట్గా మంచి సువాసనతో ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఏ టిప్ బాగా నచ్చిందో కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.